finished. ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి కీర్తన టీవీలో చూస్తున్నాం. వాళ్ళందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అనేకులు ఫోన్ చేస్తూ ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. మరి వారి జీవితంలో పిల్లలు లేని వారు కూడా మరి ప్రార్థన ద్వారా దేవుడు వారికి పిల్లలను ఇస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం. మరి అనేకులు స్వస్థ పొందుకున్నారు దేవుని కార్యాలు. కాబట్టి అనేకులు వారి జీవితాల్లో దేవుని యొక్క మేళ్లను పొందుకోవడం చూస్తూ ఉన్నాం. మరి కీర్తన టీవీ ద్వారా వీక్షించే మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నెహ్రూ నగర్ చివర నూగుంట రైల్వే స్టేషన్ దగ్గర వెంకటాద్రిపేట మొదటి లైన్లో మరి ప్రతి ఆదివారము ఆరాధన జరుగుతుంది. అనేకులు పాల్గొన్నారు. మీరును పాల్గొనండి. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకుంటారు. ఐ ప్రామిస్ యూ దట్ యూ విల్ బీ సాటిస్ఫైడ్ విత్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు పార్టిసిపేట్ ఇన్ ద సండే చర్చ్ సర్వీస్. కాబట్టి వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగనే మరి మీ దగ్గర టచ్ స్క్రీన్ మొబైల్ ఫోన్లు ఉంటే అందులో మరి క్రాస్ మినిస్ట్రీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1000కి పైగా సందేశాలు ఉంటున్నాయి. సమయాన్ని పోగొట్టుకోక మరి ఒట్టిపొట్టి ఆ సినిమాలు నాటికలు లేకుంటే సీరియల్స్ చూడక చక్కగా మరి దైవ సందేశాలను వినండి. మీరు బలపరచబడతారు అని నేను చెప్పగలను, ప్రోత్సహించబడతారు అని చెప్పగలను. మరి దేవుని వాక్యాలు, సిలువను గురించిన సత్యాలు మరి యొక్క క్రాస్ మినిస్ట్రీస్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తారు. హల్లెలూయా. కాబట్టి మరి మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. 19, 20, 21 3 రోజులు పండగ రోజులు. 19వ తారీఖు చర్చ్ సర్వీస్ ఉంటుంది. 20వ తారీఖున రాత్రి మరి మొన్న ప్రకటించిన ఆల్రెడీ 10వ తారీఖున రాత్రి బహిరంగ సభ. 20, 21 తారీఖులు సోమ మంగళవారాలు. వాటి గురించి కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. మరి దేవుని యొక్క కార్యాలు మనం చూద్దాం. సరే, సమయంలో దైవ సందేశంలోకి వెళదాం. దేవుని సందేశం మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క సందేశము టైటిల్ మనం చూస్తూ ఉన్నాం. నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు. గత వారం మనం విన్నాం, గత వారం మనం నేర్చుకున్నాం. ఏంటి చెప్పండి? పోయిన వారం ఏ సందేశం విన్నాం? నీ దేవుని గురించి నీకేమి తెలుసు? వాట్ డూ యు నో అబౌట్ యువర్ గాడ్? నీ దేవుని గురించి నీకేం తెలుసు? ఈ వారం ఏమిటంటే నీ దేవుడు నీ కోసం ఏమి చేశాడు. వాట్ యువర్ గాడ్ డిడ్ ఫర్ యూ. నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు. ఈరోజు నా ఆలోచన చేసావా? దేవుడు నా కోసం ఏం చేశాడు. కాబట్టి ఏదో గుడ్డిగా కాదు, పిల్లని కొడదంట చక్కగా కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చోట్ల లేదని అనుకుంటుందంట. కాబట్టి అలా కాదు, గుడ్డిగా నమ్మటం కాదు. కాబట్టి గుడ్డివారు కలిస్తే ఎడబడతారు, గోతులో పడతారు. అలా కాదు భక్తి. నీ యొక్క భక్తికి, నువ్వు ఆరాధించే దేవునికి ఆధారాలు కావాలి, సాక్ష్యాధారాలు కావాలి. కాబట్టి నువ్వు ఆరాధించే దేవుడు నీకోసం ఏం చేశాడు. దానికి బదులు, దానికి ముందు ఏం ఆలోచన చేయాలంటే మానవుడు అసలు ఏమై ఉన్నాడు, మనము ఏమై ఉన్నాం, మనము ఎవరము, మన స్థితిగతులు ఏంటి అని మనం పరిగణలో తీసుకోవాలి. కాబట్టి వాక్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. నీ దేవుడు నీ కోసం ఏమి చేశాడు. చాలామంది దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, దేవుని కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, ఆస్తులు రాసిస్తారు, కోట్ల రూపాయలు ఇస్తారు. కానీ వారు ఏ రోజైనా గ్రహించారా ఆ దేవుడు నీ కోసం ఏం చేశాడు అని?
స్వతహాగా చెప్పవచ్చు, మానవుడు జన్మ కర్మ పాపాల్లో బంధింపబడి ఉన్నాడు. ఎక్కడున్నాడు మానవుడు? జన్మ పాపము, కర్మ పాపము. జన్మతః మానవుడు పాపి. కర్మ పాపం అనగా దైనందిన జీవితంలో ప్రతిరోజు వారి జీవిత పయనములో చేస్తున్నటువంటి పాపాలు, చేస్తున్నటువంటి కీడు, చేస్తున్నటువంటి చెడు కార్యాలు మానవుని పట్టుకుంటున్నాయి. పాప జీవితం పెచ్చురేగిపోతూ ఉంది. ఈ రోజున ఈ పరిస్థితులు గల కారణం ఏమిటంటే మానవుని పాపం. మానవుని పాపం. బయటకు మంచివారిగానే కనిపిస్తూ ఉంటారు, కానీ లోపల పాపము భయంకరంగా పెరిగిపోతూ ఉన్నది. కాబట్టి ఈ రోజున నీ కోసం నీ దేవుడు ఏం చేశాడు? నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు? ఈ రోజున ఆలోచన చేసావా? బైబిల్లో మనం చూస్తే 3 అంశాలు ఈ రోజున చూద్దాం. మొదటి అంశం ఏమిటంటే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 2వ కొరింథీ 4వ అధ్యాయము 13వ వచనము ఇలా చెప్పబడుతుంది. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపచేయులాగన సమస్తమైనవి హల్లెలూయా మీ కొరకై ఉన్నవి. చూడండి, ఫర్ ఆల్ థింగ్స్ ఆర్ ఫర్ యువర్ సేక్. ఇంగ్లీష్లో అంటున్నాడు, సమస్తమైనవి మీకోసం చేయబడ్డాయి. దేవుని వాక్యం చెప్తుంది, దేవుడంట ఈ భూమిని నీకోసం చేశాడు. దేవుడంట ఆ ఆకాశాన్ని నీకోసం చేశాడు. ఆ దేవుడంట జలచరాశులను ఎవరి కోసం చేశాడంట? నీకోసం చేశాడు. దేవుడు ఏమండి ఈ యొక్క భూమి మీద గాలిని నింపాడు, ప్రాణవాయువును పెట్టాడు. ఎవరి కోసమంట? నీ కోసం. దేవుడు సముద్రాన్ని, నదులను ఏర్పరిచాడు. ఎవరి కోసమంట? నీ కోసం. నువ్వెక్కడ పుట్టాలి, ఏ దేశంలో పుట్టాలి, ఏ భూభాగంలో పుట్టాలో దేవుడు సమస్తం ముందుగానే గ్రహించి ఆ రీతిగా చేశాడు సృష్టిని. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆ దేశంలో పుడితే బాగుండే అనుకుంటుంటారు. నువ్వు ఈ దేశంలో పుట్టాలని దేవుడు సంకల్పించాడు కాబట్టి ఇక్కడ పుట్టావు. కాబట్టి మనం మన దేశాన్ని బట్టి దేవునికి వందనస్తులం. వి ప్రౌడ్ టు బీ ఇండియన్స్. మనము భారతీయులంగా సంతోషిస్తున్నాం, ఆనందిస్తున్నాం, గర్విస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే దేవుడు మనకు మన దేశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మనం జరుపుకున్న పోయిన 26వ తారీఖున రిపబ్లిక్ డే. కారణం ఏమిటంటే దేవుడు మనకు ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు, మనకు ఒక దేశాన్ని ఇచ్చాడు, మనకు ఒక ప్రజలను ఇచ్చాడు. భారతీయులందరము సహోదరి సహోదరులం. ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా అందరము సహోదరి సహోదరులం. హల్లెలూయా. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, దేవుడంట మన కోసం సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఎంత గొప్ప దేవుడు! ఎంత గమనించండి. దేవుడు ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశాడంట అంటే మన కోసం, మీ కోసం. చెప్పండి, దేవుడు సమస్త నా కోసం చేశాడు. గాడ్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నా కోసం చేశాడు ఇవన్నీ కూడా. ఒకానొక సమయంలోకి ఏది అవసరమో దేవుడు దాన్ని ముందుగానే సిద్ధం చేసి ఉంచాడు. గాడ్ హ్యాస్ ప్రిపేర్డ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎలా చెప్పగలము? చెప్పండి. దేవుడు మానవుని చేయక మునిపే అన్ని నిర్మాణం చేశాడు. అవునా కాదా? అవునా కాదా? సూర్యుడిని, చంద్రుని, నక్షత్రాలను అన్నిటినీ భూమి నిరాకారముగా ఉండినని బైబిల్ చెప్తుంది. మానవుని తయారు చేయక మునిపే దేవుడు అన్ని నిర్మించాడు. నీకేమి అవసరం, నీకేది కావాలి, మనం ఈ రోజున ధరిస్తున్నవి అన్నీ కూడా, ఈరోజు మనం కలిగి ఉన్నవి అన్నీ కూడా కొత్తగా వచ్చినవి కావు. ఇవన్నీ భూముల నుంచి వచ్చినయే. ఇవన్నీ దేవుడు ముందుగానే సిద్ధం చేసి పెట్టినవే. అందుకే అంటున్నాడు ఇక్కడ 2వ కొరింథీ పత్రిక
4 సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి, తద్వారా మనము దేవుని మహిమపరుస్తామని, తద్వారా దేవుని కృపను పొందుకుంటామని. కాబట్టి ఇది కొంతమందికి అర్థం కాకపోవచ్చు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, మనం ధరించే వాచ్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఇవేవి కొత్తగా రాలా. ఇవన్నీ దేవుడు చేసిన సృష్టిలో నుంచి వచ్చినవే. అవునా కాదా? కొత్తగా ఏది లేదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి సమస్తము చేస్తూ ఉన్నాడు. దేవుడిని ప్రేమించి నీకు వచ్చిన అనారోగ్యానికి కావలసిన మందును కూడా పెట్టి ఉంచాడు. నీకు పలానా రోజున అనారోగ్యం వస్తుందని దేవునికి ముందే తెలుసు. దానికి కావాల్సిన మెడిసిన్, దానికి కావాల్సిన ట్రీట్మెంట్, దానికి కావాల్సిన వైద్యులను దేవుడు సిద్ధం చేసి పెట్టాడు. ఎంత మంచి దేవుడు చూడండి. కాబట్టి దేవుడు సమస్తమును ఎందుకోసం చేశాడు అంటే నీ కోసం. మీ అందరూ తెలుసో తెలీదో, పుట్టిన పిల్లలను దగ్గరగా 5, 6, 7 సంవత్సరాలు వచ్చేదాకా పొద్దున్నే సాయంత్రం ఏం చేస్తారు తెలుసా? సూర్యుని ముందు నిలబడతారు 7 గంటలకి, సాయంత్రం 5 గంటలకి. ఎందుకోసం చెప్పండి? ఎందుకోసం చెప్పాలి? విటమిన్ డి వస్తే ఇట్లా వాలిపోం. విటమిన్ డి ఉంటే ఏమవుతుందంటే లోపల రోగనిరోధక శక్తి కానీ, ఇలాంటి యాంటీబాడీస్ కానీ, లేకుంటే నీరసం లేకుండా బలంగా ఉంటాం కానీ, ఇవన్నీ విటమిన్ డి వల్ల వస్తాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే సూర్యకిరణాల్లో ఉంటాయి. దాన్ని మనం ఇప్పుడు ట్యాబ్లెట్ కూడా తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? పిల్లలు పుట్టగానే సాంబ్రాణి వేస్తాం మనం ఇంట్లో. ఇప్పుడు సాంబ్రాణి వేస్తున్నారు. ఎందుకోసం సాంబ్రాణి వేస్తారు చెప్పండి? ఎందుకోసం? ఆచారం అన్నా. ఇంట్లో చాలా సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఈ సాంబ్రాణి వేసినప్పుడు ఏం చేస్తుందంటే ఆ సూక్ష్మ క్రిములు ఇవి చంపేస్తాయి. అప్పుడు బిడ్డకు ఎటువంటి అనారోగ్యం రాకుండా ఆ వాతావరణం కాపాడుద్ది. ఇవన్నీ దేవుడు ముందుగానే మన కోసం సిద్ధం చేశాడు. కాబట్టి దేవుడు ఎవరు అంటే ఏమండి? సమస్తం మన కోసం చేసిన వాడు. దేవుని కోసం నువ్వేం చేయనవసరం లేదు. దేవుడు అన్నాడు, నీకోసం మందిరం కడతానంటే ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, నాకు ఎటువంటి మందిరం మీరు కడతారో. కాబట్టి మనమందరము దేవుని సంఘంగా కూడుకోవడానికి ఒక చోటు కావాలి. కాబట్టి అది మందిరంగా నిర్మించుకున్నాం. మనము నిజమైన దేవుని మందిరం. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడ్డారో, నమ్మి బాప్తిజం పొందారో వారందరూ దేవుని మందిరం, దేవుని సంఘం. సంఘము కూడుకున్న చోటే ఈ మందిరం. కాబట్టి ఇది ప్రాముఖ్యం కాదు, మనము ప్రాముఖ్యం. మనం కూడుకోవాలి కాబట్టి ఒక చోటు మనం ఎందుకు చేసుకున్నాం. కాబట్టి దేవుడు ఎక్కడ ఉంటాడంటే మన హృదయాల్లో ఉంటాడు, మనతో ఉంటాడు, మన కోసమైన సమస్తము చేశాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు చెప్పగలమా? అనేకులు దేవుని కోసము వేలు ఇస్తూ ఉంటారు, కానీ దేవుడు వారి కోసం ఏం చేశాడు ఈరోజు కూడా ప్రశ్నించుకునేటువంటి స్థితిలో లేరు. కాబట్టి దేవుడు నీ కోసం ఏం చేశాడు? ఒకనొక సమయంలో నీకు సైకిల్ కావాలి, ఒకనొక సమయంలో నీకు స్కూటర్ కావాలి, ఒకనొక సమయంలో నీకు కారు కావాలి. ఇవన్నీ దేవుడు 1 by 1గా చేసి పెట్టాడు. దానికి సమయం ఉన్నది. సమస్తము కూడా దేవుడు ఏం చేశాడంట? మీ కొరకై ఉన్నవి, సమస్తమును మీ కొరకు, సమస్తమైనవి మీ కొరకై దేవుడు చేయించి పెట్టాడు. నెంబర్ 1 దేవుని చూస్తూ ఉన్నాం. నెంబర్ 2 2 Corinthians chapter 8 verse 9. For you are becoming progressively acquainted with and recognizing more strongly and clearly the grace of our Lord Jesus Christ, His kindness, His gracious generosity, His undeserved favor and a spiritual blessing, in that though He was so very rich, yet for your sakes He became so very poor, in order that by His poverty you might become enriched, abundantly supplied.
అంటున్నాడు తెలుగులో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. చూడండి, అబండెంట్లీ అంటాడు ఇంగ్లీష్లో, అబండెంట్లీ సప్లైడ్. యేసు ప్రభు వారు సమస్తము చేసినవాడు. ఈ భూమి ఆయనది, ఈ ఆకాశం ఆయనది, సమస్తము ఆయనది. మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఏమండి మేము 5 గజాలు కొన్నామండి, ఇలాంటి మేము 5 సెంట్లు కొనుక్కున్నామండి, ఈ స్థలం మాదని అంటుంటాం కదా. కాబట్టి ఈ భూమి అంతా ఎవరిది కదా. ఈ భూమి నాదని సంబరపడతావు. నువ్వు జస్ట్ ఏడు పెడతారా? ఏడు పెడతారు తీసుకెళ్ళిపోయి, ఏడు పెడతారు తీసుకెళ్ళి సమాధుల తోటలో పెడతారు. ఈ భూమి నాది అని సంబరపడిపోతూ ఉంటాం. ఎలా కొన్నావు ఈ భూమిని? ఎలా వచ్చినాయి డబ్బులు? ఏ రీతిగా సంపాదించావు? అన్యాయంగా సంపాదించలేదా? వడ్డీల మీద సంపాదించలేదా? దేవుడు చూస్తూ ఉన్నాడు, దేవుడు గమనిస్తూ ఉన్నాడు. దేవునికి తెలుసు సమస్తం, దేవునికి మరుగా ఏదీ లేదు. కాబట్టి తెలుసుకోవాలి, ఈ సమస్తం ఆయనది. భూమి కలుగునుగాక అన్నాడు, భూమి కలిగింది. భూమి నుంచి ఆకాశం వేరవునుగాక అన్నాడు, ఆకాశం వేరైపోయింది. కాబట్టి ఇదంతా కూడా ఎవరిది అంటే ఆయనది, దేవునిది. దేవుడు నీ కోసం, నా కోసం, మనందరి కోసం చేశాడు. ఒకనొక కాలంలో ఏదైనా తోటలో వారితో పాటు సింహాలు, పులులు, ఎలుగుబంట్లు, ఏనుగులు ఇవన్నీ ఉండేవి. వారిని ఏమి చేసేవి కావు, వారితో తిరుగుతూ ఉండేవి అవి. వారు ఎప్పుడు భయపడలేదు. ఏనుగును చూసి భయపడలా, ఇంకోటి చూసి భయపడలా, చివరికి పామును చూసి కూడా భయపడలా. పాము వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది, సర్పం వచ్చి వాళ్ళతో మాట్లాడుతుంది. ఆ రోజు దేవుడు వాటికి నోరిచ్చాడు. ఎప్పుడైతే అపవాది దానిని మరి చెడుగు ఉపయోగించారో అన్నీ కూడా అవి కోల్పోతూ ఉన్నాయి. స్త్రీ అప్పటి వరకు ప్రసవం నొప్పి లేకుండా ప్రసవించవలసి ఉంటుండగా ఎప్పుడైతే తినకుండా పండు తిన్నదో అప్పుడు ఏమొచ్చేసిందంటే ఆ మీదకు, నువ్వు ఇప్పటి నుంచి నీ పిల్లలను ప్రసవ వేదనతో కంటావు, పురిటి నొప్పులతో కంటావు. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఏదైనా తోటలో వాళ్ళు బాగా ఉన్నారు, వారన్నింటిలో సహవాసం చేసేవాళ్ళు, సర్పం వచ్చి వాళ్ళతో మాట్లాడేది. అటువంటిది ఈ రోజున మొత్తం కోల్పోయారు, అన్నీ ఎడమైపోయాయి. కానీ దేవుడు మన నిమిత్తం మనం ఆయన చేర్చుకోవాలని సమస్తము చేసిన సృష్టికర్త అయ్యుండి కూడా అవన్నీ విడిచిపెట్టేశాడు. అవన్నీ విడిచిపెట్టేసి మన నిమిత్తం అంట, మన కోసం అంట ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. ఇంగ్లీష్లో అంటే అబండెంట్లీ సప్లైడ్. అంటే ప్రతి ఒక్కరూ అన్ని విషయాల్లో సమృద్ధి కలిగి జీవించాలి అని. ఏంటంట? సమృద్ధి కలిగి. ప్రశ్న ఇప్పుడు, సమృద్ధి కలిగి జీవించాలి అంటే ఏం చేయాలి? ప్రశ్న. కాబట్టి సమృద్ధి కలిగి జీవించాలి అంటే దేవునికి నువ్వు దశమ భాగం ఇస్తున్నావా? నీకు వచ్చేటువంటి జీతంలో, రాబడిలో వచ్చేది 300 500 నెలకు వచ్చి 1000 రూపాయలైనా 2000 దేవునికి దశమ భాగం ఇస్తూ ఉన్నావా? ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసుకోవాలి. దేవునికి మనం ఎట్లా ఇస్తున్నాం కానుకలు? ప్రథమ ఫలం ఇస్తున్నామా? శ్రేష్ఠ భాగం ఇస్తున్నామా? దేవుడు చెప్పినట్టుగా మనం జీవిస్తూ ఉన్నామా? కాబట్టి ఏం తెలుసుకోవాలి అంటే దేవుడంట మనలను సమృద్ధిగా జీవించడానికి అబండెంట్లీ సప్లైడ్. మనం అన్ని విషయాల్లో ఏది కొదువ లేకుండా ఉండాలి అని అంటే ఆలోచన చేయండి. మనం చూస్తూ ఉంటాం, తల్లిదండ్రులు సోమరులు అయిపోయి పిల్లలు కూడా సోమరులు చేస్తూ ఉంటారు. ఏమంటే తల్లిదండ్రులు, ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఏమంటే మనం బయట చూస్తే, బైబిల్లో చూసినా కూడా ఎట్లా ఉంటారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకుంటారు. వాళ్ళు సిగ్గుపాటు పనిచేయడానికి. ఏమన్నా నేను గుంటూరులో చూశాను, ఓ పాస్టర్ గారు కొడుకు 10th క్లాస్ చదువుకుంటూ ఉన్నాడు. ఆ అబ్బాయి సాయంత్రం 4:30కి స్కూల్ అయిపోతే 4:30 నుంచి 6:30 వరకు ఒక హోటల్లో కప్పులు కడడానికి వెళ్ళేవాడు. నేను అడిగాను, ఏంటి నాన్న నువ్వు ఎట్లా వెళ్తున్నావు, పనికి వెళ్తున్నావు అంటే,
పాస్టర్ గారు, నా పర్సనల్ మనీ కావాలి, నాకు స్కూల్ ఫీజుకి, నా పుస్తకాలకి, నా ఖర్చులకి అవసరం డబ్బులు, నేను పని చేస్తున్నాను పాస్టర్ గారు అన్నాడు. ఈ రోజున మనం చూస్తే వివాహమైన కూడా పనికి వెళ్ళేవాళ్ళు లేరు. కాబట్టి దేవుడిని సమృద్ధిగా దీవించాలని కోరుకుంటే నువ్వేమో దరిద్రాన్ని కోరుకుంటూ ఉన్నావు. ఆయన నీ నిమిత్తము దరిద్రుడు, ఆయన అంటే నీ నిమిత్తం అన్ని కూడా విడిచిపెట్టి వచ్చాడు. నువ్వేం చేస్తూ ఉన్నావు? ఏమండి, మనం గాలి తిరగడానికి అలవాటు పడ్డాం, నువ్వు గాలికి తిరుగుతూ ఉన్నావు. పని పాట లేదు, మై సంపాదించడానికి ఆస్తిపాస్తులు ఉన్నాయిగా. ఏం తెలుసుకోవాలి? మనం బైబిల్లో చూస్తే యాకోబు సంతానం కానీ, ఇస్సాకు సంతానం కానీ, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేశారు. వాళ్ళు చివరి వరకు కూడా వారు శక్తి ఉన్న దూరంగా శ్రమించారు. వాళ్ళు ఈ రోజున మనము ఏమండి శ్రమించడానికి ఇష్టపడటం లేదు, కష్టపడటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యం. మన జీవితంలో మనం మన పిల్లలకి ఏం నేర్పిస్తూ ఉన్నాం, ఏం నేర్చుకుంటున్నాం? ఏమండి కష్టం. కాబట్టి ఈరోజు మనం చూస్తున్న వాక్యం సెలవిస్తుంది, దేవుడే నీ నిమిత్తము ఏమీ లేని వాడుగా వచ్చాడు. అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. ఆయన తను రిక్తునిగా చేసుకున్నాడు, అన్ని విడిచిపెట్టాడు. హీ బికేమ్ నథింగ్. అదే అంటున్నాడు తెలుగులో, మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తం ఒక వడ్రంగి కుమారునిగా ఏమండి ఈ లోకంలో ఆయన జన్మిస్తూ పెరుగుతూ ఉన్నాడు. ఆయనకి 2 పెయిర్స్ బట్టలు కూడా బైబిల్లో రాయబడలేదు. ఆయన సుఖంగా ఇంట్లో నిద్రపోయాడని కూడా రాయలేదు. బైబిల్ చెప్తుంది ఆయన ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు అప్పుడు మాత్రమే నిద్రించాడు అని బైబిల్ చెప్తుంది. అది కూడా కాసేపు నిద్రపోనిచ్చారా? అలా పడుకోగానే సముద్రం మీద తుఫాను లేచింది. అందులో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమండి చేపలు పట్టేవాళ్లే. వాళ్ళు ఒకనొక సమయంలో ఆ సముద్రంలో చేపలు పట్టిన వాళ్ళే. వాళ్ళకి ఈత ఏమి కొత్త కాదు, వాళ్ళు ఈత వేయగలరు, ఈదగలరు. వాళ్ళు తుఫాన్లు వచ్చిన భయపడేవారు కాదు వాళ్ళు. కానీ వాళ్ళకి ఏం వచ్చేసేసింది? భయం వచ్చేసేసింది. ఆయన ఏదో కాసేపు నిద్రపోతాడు, పడుకుంటే అప్పుడు కూడా పడుకోనిట్లా, యేసు ప్రభువా లే, మేము నశించిపోతున్నాము అని ఆయన పడుకోనికుండా నిద్ర లేపుతూ ఉన్నారు. అది గమనించాను. మన కోసం ఆయన అన్నిటిని విడిచిపెట్టి వచ్చాడు. ఈ రోజున ఎంత గమనించండి, ఈ రోజున మనం ప్రశ్నించుకుంటే ఎవరైనా నీకున్నది మొత్తం విడిచిపెట్టి నన్ను వెంబడిస్తామా? బైబిల్లో ఒక ధనవంతుడు, ఉద్యోగస్తుడు, ఆస్తి కలిగిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏసయ్య దగ్గరికి వచ్చి, ఏసయ్య నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలని అడిగాడు. అప్పుడు ఏసయ్య అన్నాడు, నీకు కలిగినంత కూడా అమ్మివేసి పేదలకు పంచి నన్ను వెంబడించు అన్నాడు. ఏమైపోయింది అప్పుడంటే, అతను ధనవంతుడైనందున వ్యసన పడుచు వెళ్ళిపోయేను అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు మనుషులు దేన్ని ప్రేమిస్తున్నారు అంటే, దేవుడికన్నా ఎక్కువగా ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడికన్నా ఎక్కువగా ఉద్యోగాన్ని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడికన్నా ఎక్కువగా ప్రాపర్టీని ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడికన్నా ఎక్కువగా అందచందాలను ప్రేమిస్తూ ఉన్నారు, దేవుడికన్నా ఎక్కువగా అనేకులు స్పోర్ట్స్ని ప్రేమిస్తూ ఉంటారు, దేవుడికన్నా ఎక్కువగా అనేకులు ఏమంటే టీవీలను, సెల్ ఫోన్లను, అనేకమైన వాటిని ప్రేమిస్తూ ఉంటారు. దేవుడిని పక్కన పెట్టేస్తాం. ఈ రోజునంతా సంఘంలో ఎట్లా చొరబడిపోయిందంటే అపవాది దేవుని పక్కన పెట్టేసి కొంతమంది ప్రార్థనని పోతారు, దేవుని పక్కన పెట్టేసి కొంతమంది పాటలను పోతారు, దేవుని పక్కన పెట్టేసి కొంతమంది బోధ అని పోతారు. దేవునికి ప్రాముఖ్యత ఎవరు కానీ వారి యొక్క డాంబికత్వాన్ని చూపించుకోవడానికే ప్రాముఖ్యత ఇస్తారు. దేవుడు ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని పక్కన పెట్టేస్తారు. మన మంచి ప్రసంగికులం కదా, మన ప్రసంగం బాగుంటుంది కదా, ప్రజలు ఇష్టపడతారు కదా. కాబట్టి మనుషులు ఏమవుతున్నారంటే దానికి దాసులైపోతున్నారు, కానీ దేవునికి దాసులు కాలేకపోతూ ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు, ఏమని ప్రార్థన చేస్తున్నాం అంటే మనం చూస్తూ ఉంటాం. ఇక మనం పాటల గురించి చెప్పడం అసలు మంచిది, పాడాలి, ప్రభుని గణపరచాలి, స్తుతించాలి, మైమరిచిపోవాలి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన చిత్తానుసారంగా ఆయన్ని ఆరాధిస్తున్నామా? పాటలు పాడుతూ ఉన్నామా? ఆయన ఏ వాక్యం చెప్పమన్నాడు ఏ వాక్యం చెప్తూ ఉన్నాం? ఆయన ఏం కోరుకున్నా మనం ఏం చెప్తూ ఉన్నాం?
కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనం చూస్తే యేసయ్య అన్నిటిని విడిచిపెట్టాడు. ఆయన ఏమైపోయాడంటే మన నిమిత్తము దరిద్రుడు ఆయన. ఇంగ్లీష్లో అన్నాడు, యట్ ఫర్ యువర్ సేక్స్ హీ బికేమ్ సో వెరీ పూర్ ఇన్ ఆర్డర్ దట్ బై హిస్ పావర్టీ యు మైట్ బికమ్ ఎన్రిచ్డ్. ఆయనంట ప్రతి ఒక్కరిని ఏమని ఉన్నతమైన వారుగా తీర్చిదిద్దాలి, తన రాజ్యానికి వారసులను చేయాలి, పరలోకం తీసుకువెళ్ళాలి అని మీ నిమిత్తము అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు. ఏమంటే ఆలోచన చేయండి, మనం దేవుని నిమిత్తం అన్నీ విడిచిపెట్టగలమా? దేవుని నిమిత్తము అన్నీ విడిచిపెట్టగలమా? పూర్వకాలంలో ఉండేది. మనం చూస్తూ ఉన్నాం గుంటూరు పట్టణంలో ఫాదర్ హయ్యర్ గారని కదా, అలాగే బ్యాప్టిస్ట్ మిషనరీస్, లూథరన్ మిషనరీస్, ఫాదర్ హయ్యర్ గారని, అలాగే బ్యాప్టిస్ట్ మిషనరీ, ఆయన పేరు మర్చిపోయాను నేను. వీళ్ళందరూ ఎప్పుడో వచ్చారు, 100 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాల క్రితం గుంటూరుకు వచ్చి ఆస్తులన్నీ కొనేశారు. వాళ్ళు భవిష్యత్తును చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తి మొత్తము పెట్టేసి స్థలాలు కొనేశారు. ఏం ఉంచుకోవాలి వాళ్ళ దగ్గర. ఈరోజు మనం చూస్తుంటాం చాలామంది, ఒక 40-50 సంవత్సరాల క్రితము ఏదో రియల్ ఎస్టేట్ అనో సినిమాల్లోకి వెళ్ళో వాళ్ళు ఏం చేశారంటే డబ్బులు పెట్టి ఆ స్థలాలు కొనేశారు. ఈ రోజున ఆ స్థలం గజం వచ్చి ₹1,00,000, గజం వచ్చి ₹1,00,00,000, భయంకరంగా. ఇంకా ఈరోజు మనం చూస్తూ ఉంటాం, అరే ఈ ప్రాంతంలో మన కమ్యూనిటీ ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీల్లేదు, మన కులపు వాళ్ళే ఉండాలని చెప్పేసి కుల సంబంధం ఉన్నటువంటి మనం ప్రాంతాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏం చూస్తున్నాం ఇక్కడంటే, గతంలో ఫాదర్ హయ్యర్ గారు గుంటూరుకు వచ్చి మనం చూస్తున్నాం గుంటూరుగా ఉన్న పరిసర ప్రాంతాలు. నేను చాలా గుంటూరులో చాలా గ్రామాలకు వెళ్ళినప్పుడు అవన్నీ వాళ్ళు కొనిపెట్టేసిన ఆస్తులు. ఎందుకు కొన్నారు వాళ్ళు? 200 సంవత్సరాల క్రితమే, 100 సంవత్సరాల క్రితమే, ఇదిగో పలానా రోజున మా పిల్లలు ఎదిగొస్తారు, పలానా రోజున ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ప్రభువుని నమ్ముకుంటారు, వాళ్ళకి ఆస్తులు కావాలి, వాళ్ళు ప్రభువుని ఆరాధన చేయడానికి కావాలి స్థలము, వాళ్ళు స్కూల్కి కాలేజీకి స్థలం కావాలి, వారికి ఆట గ్రౌండ్ కావాలి. మనం చూస్తున్నాం కుగ్లర్ హాస్పిటల్. మా చిన్నప్పుడు ఎక్కువ శాతం చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ కూడా కుగ్లర్ హాస్పిటల్లోనే ప్రసవించేవాళ్ళు. ఈరోజు ఎట్లా కుగ్లర్ హాస్పిటల్ మనం చూస్తూ ఉన్నాం. ఎంత భయంకరమైన పరిస్థితులు. ఆ రోజు ఎందుకు వాళ్ళు ఎందుకు ఇవన్నీ కొన్నారు అంటే, భవిష్యత్తులో వారి పిల్లలు ఇక్కడ చదువుకోవాలి, ఇక్కడ ఆడుకోవాలి, ఇక్కడ ఈ హాస్పిటల్లో చూయించుకోవాలి. మనం చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ ముందుగా సెయింట్ జోసెఫ్ హాస్పిటల్, అది గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా ముందు ఉంది. ఇప్పుడు కూడా స్టిల్ వాళ్ళు చక్కగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఆయా సమయంలో నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు జాయిన్ అయితే నేను వెళ్ళి చూసాను హాస్పిటల్కి. ఇంకా చాలా బాగుగా వాళ్ళు అక్కడ మరి వైద్యం అందిస్తూ ఉన్నారు. అది గమనించండి. యేసు ప్రభువారు ఎందుకు అన్నీ విడిచిపెట్టేసి ఏమీ లేని వాడికి వచ్చాడు అంటే, మనందరినీ సమృద్ధిలోని తీసుకెళ్ళటానికి. హల్లెలూయా. మనందరినీ సమృద్ధిలో తీసుకెళ్ళడానికి ఫాదర్ హయ్యర్ గారు సెయింట్ జోసెఫ్ చర్చ్ ఆ హాస్పిటల్ కావచ్చు, ఏమండి మరి మనం చూస్తారు కుగ్లర్ హాస్పిటల్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు వారు నిర్మించారంటే, భవిష్యత్తులో తన పిల్లైన వారు ఇక్కడ చదువుకొని ఇక్కడ మంచి హాస్పిటల్ మంచి వైద్యం అందించాలి, బాగా వారు విస్తరించాలి అని ఆ రోజున వారికి ఉన్న ఆస్తులు మొత్తం అమ్మేసుకొని ఆ బయట దేశాల్లో ఇక్కడికి వచ్చి అన్నీ అక్కడ పెట్టేశారు. మీరు మెదక్కి వెళ్తే సిఎస్ఐ చర్చ్ చూస్తారు. మెదక్లో నేను పాస్టమ్ గారు ఆ షైన్ మేము వెళ్ళాం అక్కడికి. అది సాయంత్రం అయితే మొత్తం చీకటి అయిపోయింది. అక్కడ లైట్ వేస్తే ఆ